10 ఏళ్ళు మీరేం చేసిర్రు? సో మరి ఇప్పుడు 15 ఏళ్ళు మీరు కేంద్రంలో అధికారం ఉన్నారు కదా, మరి మీరేం చేసిర్రు? బండి సంజయ్, మరి మీరేం చేస్తుర్రు? మీరేం చేస్తుర్రు? ఏంది మన దేశంలో స్కూళ్ళు కాలేజీలు బాగాలేవని చెప్పి కేటీఆర్ నిన్న కామెంట్ చేసిండు. 10 ఏళ్ళు పరిపాలించి మీరు ఏం చేసిరని చెప్పి కేటీఆర్ మాట్లాడుతున్న కేంద్ర మంత్రి బండి సంజయ్, మరి మీకు 15 ఏళ్ళు అవకాశం ఇచ్చారు కదా, ఈ 3వ టర్మ్ కదా మీరు పరిపాలిస్తున్నది, మరి మీరేం మార్చిర్రు? మీరు ఇప్పుడు విద్యా వ్యవస్థలో మీరు ఏం సంస్కరణలు తీసుకొచ్చారు? అందరికీ సమాన విద్య కావాలని చెప్పి కొట్లాడడం జరుగుతూ ఉంది. మరి ఏం మార్పులు తీసుకొచ్చారు? మీరు ఏం చేసారు చెప్పండి. మీరు ఎటువాన్ని ప్రశ్నిస్తున్నావు బాగానే ఉన్నది, మరి నువ్వు ఒడిసింది ఏంది, నువ్వు చేసింది ఏంది? బండి సంజయ్, నువ్వు చెప్పాలి కదా, నువ్వు చెప్పాలి కదా దానికి సమాధానం. నేను అడుగుతున్న జర్నలిస్ట్ రామన్నగా సమాధానం చెప్పు బండి సంజయ్. మీ విద్యా శాఖలో మీరు వాస్తవం చెప్పాలంటే ఒక సిగ్గు సోయుడాలి. మీరు మాట్లాడడం కూడా వీల్లేదు మీకు పేపర్ ఇప్పుడు నీట్ పేపర్ లీక్ అయింది. లీక్ అయితే అంత పెద్ద ఎత్తున సీజేపీ ధర్నా చేసింది. మీరు తప్పైంది ఒప్పుకొని మీ కేంద్ర మంత్రి కూడా విద్యాశాఖ మంత్రి కూడా ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసే పరిస్థితి వచ్చింది. అంటే మీరు తప్పులు చేశారు కదా, తప్పు జరిగింది కదా. మీరు తప్పులు చేసేటోళ్ళు, పేపర్ లీకులు చేసేటోళ్ళు మీరు మాట్లాడుతురా విద్యా వ్యవస్థ గురించి? మీరు విద్యా వ్యవస్థ గురించి మాట్లాడుతురా? కేటీఆర్కి బండి సంజయ్ కౌంటర్ ఇచ్చిండు. మంచి స్కూళ్ళు కాలేజీలు ఎందుకు పెట్టలేదు, అధికారం పోయినా గుర్తొచ్చిందా, శ్రీలంకతో పోల్చి అవమానిస్తారా అని ఫైర్. సో ఎస్, ఎడ్యుకేషన్ వ్యవస్థ మార్పులు రావాల్సిందే. ఈ దేశ యువత అమెరికాకి ఎందుకు వెళ్తూ ఉన్నారు? చదువుల కోసం ఎందుకు పోతూ ఉన్నారు? సో ఇక్కడ సరైన నైపుణ్యం లేదనే కదా విద్యా వ్యవస్థలో మార్పులు తీసుకోవాల్సిన అవసరం ఉన్నది. వాస్తవానికి కూడా చాలా వరకు మార్పులు రావాలి. సో ఇక్కడ చదువుతో పాటు స్కిల్స్కి సంబంధించి కూడా నేర్పించాల్సిన అవసరం అయితే ఈరోజు ఉన్నది. సో ఇక్కడ విషయం ఏంటంటే ఆశాస్పదంగా ఉంది, నవ్వొస్తూ ఉంది మాట్లాడుతుంటే బండి సంజయ్ కూడా ఈ విషయంలో మాట్లాడుతుంటే, మరి మీరు చేసింది ఏందో పొడిచిందో చెప్పరా ఫస్ట్? మీకు ఇది చేసినామని చెప్పరా నువ్వు?